హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నేను వీడియో అయితే పెట్టలేదు కదండి. నిన్న మా విరాజ్ బర్త్డే అనమాట. యాక్చువల్లీ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడదాం అనుకున్నాను, కానీ నేను అంత కమ్యూనిటీ పోస్ట్ ఏం పెట్టను. సో నేను నాకు గుర్తు కూడా లేదు, నాకు ఖాళీ కూడా లేదనమాట. సో అందుకే నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టలేదండి. మీరందరూ కూడా విరాజ్కి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చేయండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదేంటి మళ్ళీ గారెలు వేస్తున్నారు, వీళ్ళంత మాట గారెలు వేసుకుని తింటారని అనుకోకండి. యాక్చువల్లీ రోజు ఏంటంటే అమ్మ నైవేద్యం అయితే పెడుతుందండి. మొన్న చింతలూరు నూకాంబికాదేవి అమ్మవారి జాతర అయితే జరిగింది కదా, అంటే తీర్థం జరిగింది కదండి. సో అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టుకుంటాం అనమాట, కోన్ని కోసుకొని. అప్పుడు మేము అంటే మా చిన్నమ్మ చనిపోయిందని చెప్పాను కదండి. ఇంకా అప్పుడైతే అమ్మ ఏమీ నైవేద్యాలు ఏం పెట్టలేదన్నమాట. ఇంక మళ్ళీ తర్వాత పెడదాం అనుకున్నది, కానీ ఇంక ఎలాగో మేము వస్తాం కదా అని చెప్పేసి ఇంక మేము వచ్చిన తర్వాత అయితే ఇంకా నైవేద్యం అయితే పెట్టుకుంటుంది ఈరోజు. సో ఈరోజు నైవేద్యం ఎలా పెట్టుకుంటుంది అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను మా చెల్లి కలిపి ఎప్పటి నుంచో ఒకేసారి కట్టుకొని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ కుదరలేదనమాట. సో ఈ రోజు అయితే మేము ఇద్దరం ఒకేసారి కట్టుకున్నామండి. కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అంటే డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేశాను అనమాట. సో ఎలా ఉన్నది ఏంటన్నది చివరి వరకు చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే హైక్ బటన్ అయితే క్లిక్ చేశారనుకోండి, ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. తప్పకుండా హైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నైవేద్యానికి అయితే బూరెలు, పొంగి బూరెలు, దాంతోపాటు గారెలు అయితే వేస్తారనమాట. అలాగే తెల్లగపిండి, మనకి మునగాకు ఉంటుంది కదండి. సో మునగాకు రెండు కలిపి అయితే వండుతారు. పువ్వులు ఫస్ట్ ఆ చెట్ల పువ్వులు వేసుకుని నెత్తుకుని దండం పెట్టుకో. దండం పెట్టి ఇటు ఇటు చూడు, అటు చూడు. అన్నీ కలిపి ఇలా అరిటాకులు అయితే వేసుకుంటారండి. అన్నంతో పాటు 3 పోగుల కింద అయితే పెడతారనమాట. గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని ఇంక అమ్మవారు ఉన్నట్టయితే పూజించుకుంటారు. అలాగే అమ్మవారికి ధూపం వేసి తీసుకొచ్చిన కోన్ అయితే అమ్మవారికి చూపించి నమస్కారం అయితే చేసుకుంటారండి. అంతేనమాట. నైవేద్యం అయితేనే కావాలితే ఇందరు కోని కోసేసుకుంటారు. లేదు అనుకుంటే మాత్రం చికెన్ షాప్ దగ్గర పట్టుకెళ్ళి ఇంక చికెన్ అయితే కట్ చేయించుకుని తీసుకుని వస్తారనమాట. ఇంకైతే ఇక్కడ పారం కూడా అయితే తీసుకుని వచ్చారండి. సో పారం కూడా ఏంటంటే అందులోని మనకి మెత్తని ముక్కలు ఉండవు కాబట్టి పిల్లలకైతే బాయిలర్ మాంసం కూడా తీసుకుని వచ్చారనమాట. సో అలాగే వైట్ రైస్ పిల్లలకైతే ఇక ముందు ఆ కర్రీ అయిపోయింది కాబట్టి ఇంక పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేసాము. మొన్నే కదా బిర్యానీ చేసామని చెప్పేసి ఇంకా వైట్ రైస్ అయితే వండేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వాయిస్ వస్తుందండి, స్కిప్ చేయకుండా చూడండి. అలా ఉన్న మా బాగుంటే వీడియోస్ నవ్వచ్చు, దూరం వెళ్ళిపోతాం. రెడీ 1 2 3. నీ దగ్గర లేదు, ఇలా గాలి వేసేస్తుంది గట్టిగా. రెడీ 1 2
వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ. నువ్వు తిరుపు అలా సైడ్ చేయి. ఇద్దరులో ఎవరు బాగున్నారో కామెంట్. నీకు వస్తాయి, నాకు ఎందుకు వస్తాయి? ఫ్రెండ్స్, ఈరోజు నేను మా చెల్లి ఒకే చీర కట్టుకున్నాం. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చెల్లి నేను ఒకే చీర కట్టుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట ఒకే చీర కట్టుకుందాం అని. సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఇద్దరం సేమ్ అన్నీ మ్యాచింగ్ పెట్టుకున్నాము. సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. సో బ్యాంగిల్స్ కూడా సేమ్ వేసుకున్నాం అనమాట, జ్యువెలరీ కూడా. సో మొత్తం టోటల్ అంతా సేమ్ పెట్టుకున్నాండి. జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్, వాచ్ అయితే కలర్ వేరే కానీ వాచ్ కూడా పెట్టుకున్నాము. సో శారీ బ్లౌజ్ అంతా సేమేనమాట. చెవులి మొత్తం సేమ్. సో ఇప్పుడైతే రీల్ షూట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా దాన్ని ఎడిటింగ్ ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే ఏడుస్తున్నారు అనమాట. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ జ్యువెలరీ అంతా మేము ఎందులో తీసుకున్నాం అన్నది చెప్తానండి. దానికి మంచిగా ఉన్నది పెట్టుకుంది ఫ్రెండ్స్. నాకేమో ఇరిగిపోయింది పెట్టింది ఫ్రెండ్. నేను పెట్టేస్తాను. మా చెల్లి ఇది పాడేసిందండి వీడియో తీసి లోపల. ఈ లింక్ అయితే పాడేసి. సో ఇక్కడైతే మేము ఇంకా ఇద్దరం కలిపి అయితే రీల్ అయితే షూట్ చేసుకున్నామండి. ఇంకా దాన్ని ఎడిటింగ్ గట్టి ఏం అవ్వలేదు అనమాట. సో ఇంకా అయితే షూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ శారీ అయితే చూపిస్తున్నానండి. శారీ మాత్రం చూడడానికి చాలా బాగుందండి. అసలు ఆ రెడ్ బ్లాక్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నదనమాట. మా చెల్లి లోపలనే నకిలిస్తే అయితే కింద చిన్న పెండెంట్ అయితే వచ్చిందండి. అది ఎక్కడో పడిపోయింది అనమాట. సో ఇంకా అలాగే ఇంక మేము ఇద్దరం కలిపి రీల్స్ చేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. శారీ లింక్ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఎక్కడ తీసుకున్నాను ఏంటన్నది, బ్లౌజు, శారీ ఇంకా జ్యువెలరీ కూడా అని. సో శారీ ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈవినింగ్ అయిందనమాట. మార్నింగ్ అయితే బూర్లు అయితే వేసిందండి. ఇంక అందరికీ పంచి పెట్టేసిన తర్వాత ఇంకేం మిగలలేదనమాట. ఇంకా అప్పుడు అవి తిన్నాం కాబట్టి ఇంకా ఆకలి కూడా అనిపించలేదు. ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ కొంచెం పిండి ఉంటే మా అమ్మ బూర్లు అయితే వేసిందండి. అసలు బూర్లు వేడిగా తింటే భలే ఉంటాయి అనమాట, క్రిస్పీగానే. చల్లారిపోతే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అనమాట. కానీ వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ చేయండి. మా అబ్బాయికి బర్త్డే విషెస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్.